జై శ్రీరామ్. ఈ మాట వెనక ఎన్ని కష్టాలు, ఎన్ని ప్రాణ త్యాగాలు, ఎన్ని వీర మరణాలు. మన తాతల ముత్తాతల త్యాగానికి గాను ఈ స్వేచ్ఛ భారతదేశంలో మనం జై శ్రీరామ్ అనే పదాన్ని చాలా నిర్భయంగా పలుకుతున్నాం. కానీ ఒక 500 సంవత్సరాల క్రితం పరిస్థితి ఇలా ఉండేది కాదు. మనల్ని మొఘళ్ళు కొన్ని వందల సంవత్సరాలు పరిపాలించారు. బ్రిటిషర్లు కొన్ని వందల సంవత్సరాలు పరిపాలించారు. మతం మారమని చాలా ఇబ్బందులు పెట్టేవారు. 500 ఏళ్ల క్రితమే మొదలైంది, 5 శతాబ్దాల క్రితమే మొదలైంది రామ జన్మభూమి పోరాటం. ఎన్నో కష్టాలు, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో కోర్టు కేసులు దాటుకుని జనవరి 22, 2024 నాటికి మన పూర్తి స్థాయిలో అయోధ్య రామ జన్మభూమిని నిర్మించుకోగలిగింది. ప్రతి ఇంట్లో కూడా రామాయణ, మహాభారతం లాంటి పవిత్ర గ్రంథాలు ఉండాలి. నెక్స్ట్ జనరేషన్ కి నేర్పించగలగాలి. ఈరోజు ఇస్లాంలో చూసుకున్న, క్రైస్తవంలో చూసుకున్న వాళ్ళకి చిన్నతనం నుండి ఖురాన్, బైబుల్ లాంటి పవిత్ర గ్రంథాలు వాళ్ళు నేర్పిస్తారు. కానీ మనలో అలా లేదు. ఈ రోజు నుండి కూడా ప్రతి ఒక్కరు కూడా నేర్పించడానికి, మీ పిల్లలకి నేర్పించడానికి ట్రై చేయండి. ఎడ్యుకేషన్ అనేది లైఫ్ కోసం, కానీ లైఫ్ ని ముందుకు తీసుకెళ్లేది మన పురాణ ఇతిహాసాల్లో ఉండే మోరల్స్, మన ఎథిక్స్, మన వాల్యూస్ అని చెప్పండి. ప్రతి ఒక్కరికి నేర్పించండి. అందరికి జై శ్రీరామ్.